కానీ హీరోయిన్ షాక్ కొడుతుంది. ఏంటి ఇది? రెండు వేరు వేరు ఉన్నాయి. మీరు టీజర్లో చూస్తే హీరోస్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైటిల్ యాక్చువల్గా ఇట్స్ అన్ అబ్జెక్టివ్, లైక్ వర్ణిస్తున్నాడు. సో సుకుమారిలా ఉండాలి, సుకుమారంగా ఉండాలి అని టీజర్లో ఉంటుంది కదా. సో దట్స్ హౌ వి డిరైవ్డ్. సార్ కానీ హీరోయిన్కి అలా షాక్ కొట్టి అది పెట్టాలని ఎందుకు అనిపించింది పర్టికులర్గా దానికి? సార్ అది యాక్చువల్గా దట్స్ వాట్ మై యూనిక్ సెల్లింగ్ పాయింట్ సార్. యూనిక్ పాయింట్తో చేయాలనిపించినప్పుడు లైక్ ఈ ఐడియా వచ్చింది, దెన్ వి మేడ్ ఇట్ సార్. ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అయ్యో సార్ పక్కా సార్. నేను చెప్తున్నా కదా, ఫ్యామిలీస్, పిల్లలు అందరూ మీరు చూడండి 17th నుండి థియేటర్స్లో ఓ సందడి ఉంటుంది ఫర్ షూర్. ఐశ్వర్య గారు ఇప్పుడు టాలీవుడ్లో 2 బ్లాక్ అంటే ఈ మధ్య మంచి హిట్ సినిమాలు వచ్చినాయి. పెద్ది తర్వాత మా ఇంటి బంగారం, లెనిన్, ఇలా మంచి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. సో ఇప్పుడు ఇది ఓ సుకుమారి అలాగే హిట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? అంటే ఆడియన్స్ కనెక్టెడ్ అవుతారు అనుకుంటున్నారా? ఇప్పుడు అన్నీ ఐ థింక్ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ పెద్ది, సమంత గారి మా ఇంటి బంగారం, లెనిన్ అన్నీ హిట్ అవుతున్నాయిగా. ఆ వరుసలో ఓ సుకుమారి కూడా ఆ రేస్లో ఉంటుంది అనేది. కానీ ఎన్ని సినిమాలు హిట్ అయినా ఇటు ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా వచ్చి 100 కోట్లు కొడితే ఒక హీరోయిన్గా ఆ ప్రౌడ్ వేరేలా ఉంటుంది. చాలా హ్యాపీ. అసలు ఒక సమంత గారు ఆల్రెడీ చెప్పారు, హీరోయిన్ సెంట్రిక్ ఫిలిం అనేది ఒక్క హీరోయిన్ కొట్టకూడదండి, 4-5 కొడితేనే మన ప్రొడ్యూసర్లు అందరూ మన మీద డబ్బులు వేస్తారు. లేకపోతే అంటే ఇప్పుడు వేయట్లేదు. లేకపోతే కొంచెం ఇట్స్ లైక్ ఇప్పుడు హీరో సినిమాస్ చాలా వస్తాయి కదా, అలాగే హీరోయిన్స్ కూడా ఒక 4 హీరోయిన్స్ ఉంటే ఓకే హీరోయిన్ సినిమాలు కూడా ఆడుతున్నాయి అని చెప్పి కాన్ఫిడెంట్గా ప్రొడ్యూసర్లు ప్రొడ్యూస్ చేస్తారు. ఐఎమ్ వెరీ షూర్ సమంత గారు పెద్ద షీ సెట్ హై ఇది కదా, ఒక 100 crores అంటే ఐ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ ఫిలిం. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమా చేశారు, వెంకటేష్ గారి లాంటి ఒక పెద్ద స్టార్తో చేశారు. మనం పెద్ద లీగ్లో ఉండాలంటే పెద్ద పెద్ద స్టార్స్తోనే చేయాలా అన్న క్యాలిక్యులేషన్స్ ఏమైనా ఉంటాయా మీకు ఏమైనా? మంచి సినిమా చేయాలనే కదా, మంచి సినిమాలు అంతే. ఎండ్ ఆఫ్ ద డే దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్డ్ ఆల్వేస్. తమిళ్లో కూడా అలాగే చేశా, మీరే లేట్గా పిలిచారు నన్ను తెలుగు వాళ్ళు. అదే ఇప్పుడు తెలుగు అమ్మాయి, తెలుగు తెలిసిన అమ్మాయి, తెలుగు అమ్మాయి, తెలుగింటి పక్కింటి అమ్మాయి లాంటి ఒక అమ్మాయి, ఇవన్నీ డిస్క్వాలిఫికేషన్స్ లా కనిపిస్తుంటాయి తెలుగు సినిమాల్లో హీరోయిన్ అనిపిస్తుంటాయి. అవునా, మీకు అనిపిస్తుందా? మీకు అలా నేను అలా చెప్పలా, మీరు చెప్పారు. మీకు ఎప్పుడైనా అనిపించిందా? నాకు అనిపించలేదు కాబట్టి నేను చెప్పలేదు, మీరు అనిపిస్తుంది. అదే లేట్ గా పిలిచారని చెప్తుంటే దాని వెనకాల రీజన్ ఇదేనేమో అని. చిచి అలా అంతా ఏం లేదు. See, one best example ఇక్కడ తిరుగాడుతుంటే పిలుస్తామండి, మీరు ఎక్కడో తిరుగుతుంటే ఏం పిలుస్తాం? ఒక్కసారి ఆవిడ్ని కంటిన్యూ చేయండి. నేను ఇక్కడే ఉన్నాను హైదరాబాద్లో. మీరు పిలిస్తే ఎందుకండి, 1 గంట సేపు ఫ్లైట్ తీసుకుని వచ్చేస్తాను, ఏముంది. కళ్ళ ముందు ఎక్కడ, అమీర్పేటలోనా? ఎక్కడ కనిపించాలి మీకు కళ్ళ ముందు? ఓటీటీలో బాగా కనబడుతున్నారు. మొన్న ఇసుకపట్నం చూసాము, అది వెబ్ సిరీస్ చూసాము, మీ ఇంటర్వ్యూస్ కూడా చూసాం. ఆ ప్రొడ్యూసర్ ఇచ్చిన డబ్బులతో 15 లక్షల రూపాయలు వాచ్ కొన్నారంట. సో ఈ సినిమాకి ఎంత పెట్టుకున్నారు, ఏం కొన్నారు?